హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీరాపల్లి. ఎప్పట్లాగే బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ మళ్ళీ మీ ముందుకి వారం వారం వస్తూ ఉంటా. కొద్దిగా లేట్ అయింది ఈసారి, ఏమనుకోకండి. రీజన్స్ ఎన్ని ఉన్నప్పటికీ మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వటం కోసమే మా తాపత్రయం, మా తపనంతా కూడా. రాబోయే రోజుల్లో మీరు ద బెస్ట్ అండ్ ఫన్నీయెస్ట్ కంటెంట్ ని చూడబోతున్నారంటే ఎటువంటి సందేహం లేదు. ఫ్రమ్ ఆగస్ట్ అన్వర్డ్స్ మా కొత్త ఛానల్స్ అండ్ కొత్త ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. దానికోసం కొంచెం వర్క్లో అటు ఇటు అవుతూ ఉన్నాం. సో అప్పటికి మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు, మా వీడియోస్ చూస్తూ షేర్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే, మనది పవర్ రేంజర్ బాబూర్ కాన్సెప్ట్లో ఇద్దరు మూకుమ్మడిగా ఏ తడి పోషం గడని ఇచ్చేస్తూ ఉంటామంట. ఆ క్రమంలోనే ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క బాగోతాన్ని బట్టబయలు చేయడం కోసం మా బుడ్డోడు సర్వ హంగులు సిద్ధం చేసుకొని అసలు రెడీగా ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే మా ఓడు ఒక్కసారి నోటులోంచి బాణాలు వదిలాడంటే కూటమికి పవన్కి గూన్నదేలే గుండెల్లో గుచ్చుకోక తప్పదనమాట. ఏదో అప్పుడప్పుడు నోరు జారిపోతూ ఉంటుంది, పట్టించుకోకండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నాకే జాలేస్తూ ఉంది. అటు అమరావతి కోసం 54,000 ఎకరాలు తీసుకుని ఇంకో 44,000 ఎకరాలు కావాలని చెప్పినప్పటికీ కూడా ఇటు నుంచి ప్రపంచ బ్యాంక్ అధికారులు, అటు నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులు వచ్చి సిఆర్డిఏ భవనంలో కూర్చొని ఎక్కడ ప్లేస్లు అమ్మాలి, ఎక్కడ ప్లేస్లు అమ్మకూడదు, మేమే అమ్మి పెడతాం, మా అప్పులు మేమే తెచ్చేసుకుంటాం, మీ పైన నాకు నమ్మకం లేదు అంటూ చంద్రబాబుని నానా యాగి చేసి టార్చర్ చేస్తున్నారనేసి వార్తలు వస్తున్నాయి. అందుట్లో అర్బన్ డెవలప్మెంట్ దగ్గర నుంచి, ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి, ల్యాండ్ మోర్టిగేజ్ దగ్గర నుంచి, ఎక్కడేం కట్టాలి, ఎక్కడేం చేయాలి అన్నిట్లో ఏలు పెట్టి కెలుగుతున్నారంట. అటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు వాళ్ళు కూడా. రీజన్ ఏంటంటే చంద్రబాబు పైన నమ్మకం పోయిందంట. గడిచిన 6 సంవత్సరాలు ఏం చేయలేకపోయాడని తెలుస్తుంది. అయితే మన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనోడు ఎగురెగిరి మాట్లాడుతూ ఉంటాడు. గతంలో హిందీ మా పైన బలవంతంగా రుద్దాలని చూస్తున్నాడు, మా భాషలో మాకున్న రా అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీ అంట, ఏదో అమ్మ అంట, తల్లి అంట, పెద్దమ్మ అంట. అమ్మ తెలుగు లాంగ్వేజ్ అయితే ఇంగ్లీషు, హిందీ పెద్దమ్మ అంట. మన తెలుగు భాషకి కనీసం 2,000 సంవత్సరాల చరిత్ర ఉంది. హిందీకి మొత్తం కలిపితే ఒక 700 సంవత్సరాల చరిత్ర కూడా లేదు. అది మనకి పెద్దమ్మ ఎట్లా అయింది బాసు? అది మాకు పెద్దమ్మ ఎట్లా అయింది? అది నాకు అర్థం కావట్లేదు. ఓకే, నువ్వు అన్నట్టుగానే పెద్దగా నోరేసుకొని పెడతారు కాబట్టి పెద్దమ్మైంది అనుకుందాము. మరి తమిళ్, మలయాళీ, కన్నడ, గుజరాతీ, మహారాష్ట్ర ఈ భాషలన్నీ ఏమవుతాయి? అవన్నీ చెల్లెళ్ళు అవుతాయా, అక్కలు అవుతాయా, మరదలు అవుతాయా, లేకపోతే ఫిగర్లు అవుతాయా? చెప్పండి సార్. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గురించి ఓసరం వెళ్ళిన అమ్మ మొగుడు కన్నా ఎక్కువ వేరియేషన్ చూపించగలిగే శక్తి కేవలం మన పవన్ కళ్యాణ్ గారికే ఉందంటూ గతంలో కూడా వార్తలు ఉన్నాయి. అదే కదా మిమిక్ ఆక్టోపస్ లాగా. అయితే వీటన్నిటిని కలిపి 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 మొహాన చెప్పుతో కొడితే 10 మందిలో ఎంత సిగ్గుతో తలదించుకుంటారో అంతకన్నా అద్భుతంగా ఎంటర్టైన్మెంట్తో కూడి చెప్పుతో కొట్టకుండానే మంచిగా బుద్ధి చెప్పే మాటలతో మా బొడ్డోడు మీ ముందుకు వచ్చాడు. ఒక్కసారి ఆ వీడియో చూసేసేయండి. అందరికీ నమస్కారం అండి. నేనండి. ఎన్నికల ముందు ఇవ్వమని అడగాలి, ఒక్క అవకాశం ఇచ్చాక లేదని చెప్పి తప్పించుకోవాలి. అనుభవం టీవీ నుండి ఆత్మకూరు అంజిబాబుని మాట్లాడుతున్నా అండి. ఏదో తేడాగా ఉందేంటి? గతంలో 2019 ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్థానానికి పోటీ చేసేందుకు నేను సంసిద్ధం అంటూ చేశావు వ్యాఖ్యలు. ఇక ఈనాడు ఓ ఉప మంత్రి ఉండి ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేదంటూ చెప్పే నీ మాటలు విన్నాక దేంతో నవ్వాలో తెలియక సతమతం అవుతున్న ప్రజలు. ఇక ఈనాడు 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న బాబు గారైతేనే ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టగలడంటూ చేస్తున్నావు ప్రగడబాలు. మరి 2009లో తమ అన్నగారికి ఏం అనుభవం ఉందని ఆయన్ని ముఖ్యమంత్రి చెయ్యాలంటూ ఊగిపోతూ చేశావు క్యాంపెయిన్లు. అంటే అది ఇక అసలు పాయింట్కి వస్తే నీకు ఆర్థిక వ్యవస్థపై అవగాహనే లేనప్పుడు దాన్ని చక్కదిద్దగలిగేది బాబు గారే అని నువ్వెలా చెప్తావు? ఇక గడిచిన సంవత్సర కాలం చూసుకుంటే ఆదాయం 3% అయితే అప్పులు మాత్రం 30% పెరిగాయి. మరి దీన్ని సంపద సృష్టి అందురా లేక సర్వం సమర్పయామందురా? ఇక ఎప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేశా అంటూ చెప్పుకుంటూ కొడతావు బిల్డప్. మరో 15 ఏళ్లు పొత్తు కొనసాగిస్తూ బాబును, సినబాబును ముఖ్యమంత్రి చేయడమే తమ పోరాటాల అంతర్భావమా? ఓ పాలి చెప్పు.
ఇక నీకు అనుకూలంగా లేనప్పుడు గో బ్యాక్ హిందీ అనే నినాదాలతో క్రియేట్ చేస్తావు హై టెన్షన్ డ్రామా. ఇక అన్ని కుదిరితే మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అంటూ రుద్దుతూ వలకపోస్తావు అమితమైన ప్రేమ. అయినా నువ్వు సొంతగా పార్టీ ఎట్టింది ప్రజలకు సేవ చేసేందుకా, లేక నీకు అనుగుణంగా మాటలు మార్చి పొత్తులతో పదవులు దక్కించుకొని పబ్బం గడిపేందుకా అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాడు మరి. వేసేసాడు, బాగా వేసేసాడు. చూసారు కదా, A to Z అబ్బా. ఒక్క వీడియో చేసామంటే అందులో 4 టాపిక్లు కవర్ అవ్వాలా, అట్లా ఉండాలి మనతోని. మా మహేష్ కూడా చాలా కష్టపడుతున్నాడు. ఈ మధ్య కొద్దిగా హెల్త్ డిస్టర్బ్ అయింది, దాని తర్వాత కొద్దిగా వీడియోస్ లేట్ అయినాయి. కానీ ఇక పైన అలా ఉండకపోదు, కంపల్సరీగా వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడని చెప్తూ ఉంటాడు. మరి ముఖ్యమంత్రి అయిన ఆయన వ్యక్తి ఎప్పుడైనా ఆయన కొన్ని లెక్కలు చూడండి. ఆయన చెప్పేటప్పుడు 1000-5000 కోట్లు ఖర్చు పెట్టాం, 1000, 2000, 3000 అనేసి లెక్కల్లో పరమ వీకు. కనీసం అక్కడ ఉన్న నెంబర్ చెప్పడం కూడా రాదు. కాబట్టి ఒకసారి వెనక్కి కౌంట్ చేసుకున్నా కూడా చెప్పలేడు. అటువంటి దరిద్రమైన నాలెడ్జ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయి మనల్ని ఏలుతూ ఉన్నాడు. ఇది హైలైట్ జోకు. అనుభవం ఏమో ఎక్కువ ఉండాలి, ఆయనే సీఎంగా చేయాలి. ఈయనకి 11 సంవత్సరాల అనుభవం, ఈయనేం పీకుతాడో నాకు అర్థం కాదు. మరి ఏ అనుభవం ఉందని వీళ్ళ అన్నని ముఖ్యమంత్రి చేయాలని అప్పుడు యువరాజ్యంలో ఊగాడో ఎవరికీ తెలియదు. ఇవన్నీ ఏంటంటే ఏ ఎండగా గొడుగు బట్టి సంకెత్తగానే సటుక్కుని నాకే బ్యాచ్లు అమ్మ దొరికింది అవకాశం. డబ్బు, పలుకుబడి ఎన్నున్నా కూడా బుద్ధి మారదు, కుక్క బుద్ధిలాగే ఉంటుంది అనమాట. సో ఇటువంటి బుద్ధి అందరి దగ్గర నుంచి తీసేయాలని మనసారి కోరుకుంటూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి తీసేయాలని కోరుకుంటూ ఆ దేవుడికి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.